ఎవరు లేరు. నా సరిహద్దును విశాలపరిచి ఏం చేయాలట? విశాల. ఎప్పుడైతే ఆ మాట దేవుడిని అడిగాడో దేవుడు తన సరిహద్దులను విశాలపరిచాడు. అంటే తన ఆర్థిక స్థితిని మార్చేశాడు. ఒక వ్యక్తి సరిహద్దును దేవుడు విశాలపరచాలంటే దేవుడు ఆ వ్యక్తికి ఏం చెబుతున్నాడు చూద్దాం. 100 crores రూపాయలు కలిగిన మాట ఏమంటున్నాడంటే, మీ హృదయములను నువ్వేం చేయాలంట? విశాలపరచుకోండి. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం. అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు మనకి. ఆయన పేరు యెబేజు అని చెప్తుంది బైబిల్. చెప్పండి, ఏమిటి ఆయన పేరు? చెప్పండి, ఆయన పేరు చెప్పండి. అందరు చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పమ్మా. ఆయన పేరు యెబేజు. ఆయన ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఆ తల్లి ఆయనకు పేరు పెట్టినప్పుడు ఆ పేరుకు అర్థం ఏంటంటే వేదనకరుడు, వేదన పుత్రుడు అని అర్థం. అంటే ఆ బాబు పుట్టినప్పుడు, యెబేజు పుట్టినప్పుడు ఆ తల్లి ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయాయట. ఆ ఇంట్లో వేదన ప్రారంభమైందా, కన్నీరు ప్రారంభమైందట, దుఃఖం ప్రారంభమైందట. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా మనం పుట్టినప్పుడు, మనం పుట్టగానే ఇంట్లో ఏదైనా అయితే మనల్ని అంటారు, అబ్బో ఆ అమ్మాయి పుట్టిందండి, ఇల్లంతా నాశనం అయిపోయిందండి. వాడు పుట్టాడండి, ఆ ఇల్లంతా అప్పుల పాలైపోయిందండి. వాడు పుట్టాడండి, వాళ్ళ తండ్రి చనిపోయాడండి. ఆ అమ్మాయి పుట్టిందండి, తన తండ్రి చనిపోయాడండి. ఆ అమ్మాయి నష్టజాతకురాలు, అందుకనే ఆ అమ్మాయిని దేనికి పిలవకండి అని అప్పుడప్పుడు మనం మన బంధువుల వర్గాల్లో, స్నేహితుల్లో, కుటుంబాల్లో, సమాజంలో చూస్తూ ఉంటాం. బహుశా అటువంటి స్థితి నీ జీవితంలో కూడా కలిగిందేమో. నువ్వు కూడా పుట్టినప్పుడు అలా అనుకున్నారేమో. ఆ ఇంటి పరిస్థితులట యెబేజు పుట్టగానే మారిపోయినాయట. బహుశా అప్పటి వరకు మంచిగా ఉన్నారేమో, అప్పటి వరకు మంచి స్థితిలో ఉన్నారేమో, కానీ ఆయన పుట్టాక మారిపోయినాయట. అందుకని ఆ పరిస్థితులను చూసి ఆ కుమారుడికి పెట్టింది యెబేజు అని. అంటే వేదనకరుడా, వేదన పుత్రుడా, దుఃఖాన్ని ఇచ్చేవరా మాకు నువ్వు పుట్టి అని. అయితే అటువంటి వేదనకరమైన జీవితం నుంచి, అటువంటి దుఃఖకరమైన బ్రతుకు నుంచి ఆయన తన స్థితిని మార్చుకోగలిగాడు. గట్టిగా హల్లెలూయా. ఎవరో వచ్చి మార్చరు నీ స్థితిని. పాల్ పృథ్వీ వచ్చి మార్చడు, లేకపోతే సుజాత పృథ్వీ వచ్చి మార్చదు. నీ స్థితిని నువ్వు మార్చుకోవడానికి మార్గము మాత్రమే చెబుతాం. ఆ మార్గములో నువ్వు నడిస్తే నీ స్థితిని మార్చేవాడు నీ సొంతమవుతాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో మనుషుల స్థితిని మార్చగలిగిన వాడు, ఈ ప్రపంచంలో మనుషుల యొక్క తలరాతలు మార్చగలిగేవాడు, ఈ భూమి మీద మనుషుల యొక్క చరిత్రలే మార్చగలిగే ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. వాళ్ళమ్మన్నది, రే దరిద్రుడా, నష్టజాతకుడా అని తిడుతుంటే, రకరకాలైన మాటలు ఆయన అంటుంటే ఆయన ఆలోచించాడు. నేను నష్టజాతకుని, నా వలన ఇల్లంతా నష్టపోయింది, నా వలన ఇల్లంతా దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయింది, నా వలన మా కుటుంబం అంతా పతనమైపోయింది. అయితే నా స్థితిని ఎలా మార్చుకోవాలని వెతికాడు. వెతికితే ఆయనకు దొరికాడు సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయానండి, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడు, రక్షకుడైన దేవుడు, మనందరి కొరకు ప్రాణం పెట్టే దేవుడు యేసు ఒక ఆయన ఉన్నాడని గమనించి ఆయన దగ్గరకు వచ్చి మోకరించి, ప్రభువా నన్ను వేదన పుత్రుడా అంటున్నారు మా ఇంట్లో, నన్ను దుఃఖకరుడా అంటున్నారు మా ఇంట్లో, నా పరిస్థితులు బాగలేక నేను పుట్టగానే మా ఇల్లు అంత నష్టం వచ్చిందని నన్ను రకరకాలుగా అంటున్నారు ప్రభువా.
నా స్థితిని మార్చయ్యా అంటూ ఒక చిన్న ప్రార్థన చేశాడు. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. యెబెజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయుండు, వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యెబెజు అని పేరు పెట్టెను. యెబెజు ఇశ్రాయేలులకు దేవుని గూర్చి మొర్రపెట్టి, ఇదిగోండి ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా వైపు మీరు అందరూ చూడాలి, ఎవరు అటు ఇటు తిరగొద్దు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని, దేవుడు తాను ఏదైతే అడిగాడో దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. ఎవ్వరు కూడా అడగగానెవరు, మీరు చూడండి, అడగగానే ఎవరు. నువ్వు ఎన్నిసార్లు అప్పు కొరకు వెళ్ళావు? నువ్వు అడగగానే అప్పిచ్చారా? సాయంత్రం రాపో అన్నారు, సాయంత్రం వెళ్ళావు, రేపు రాపో అన్నారు, మరలా నెక్స్ట్ డే వెళ్ళావు, ఒక 4 days ఆగి రా, నేనే ఫోన్ చేస్తా, పో నువ్వు రాకంటాడు. ఈ 4 days తర్వాత వాడు ఫోన్ చేసేది లేదు, నువ్వు వెళ్ళేది లేదు. కానీ మీరు గమనించండి, దేవుడట అతడు అడిగిన దానిని, దేవుని స్తోత్రం చెప్పండి, అడగగానే చెప్పండి, అడగగానే అనికిచ్చాడు. మీకు ఇంకొక రుజువుతో కూడిన మాట చెబుతాను. డాడీ నేను బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు రావాల్సిన వాట నాకు ఇవ్వు అన్నాడు. ఎందుకు రా అన్నాడా? అనలే. 4 రోజులు ఆగి చూద్దాం రా అన్నాడా? అనలే. అడగగా నీచే దేవుడు అండి. దాన్ని ఏం చేసుకోవాలనేది నీ చేతిలో ఉంటుంది. దాన్ని మంచిదానికి వాడాలా, చెడ్డదానికి వాడాలా, అభివృద్ధి చేసుకోవాలా అని. మంచిగా వాడి దాన్ని అభివృద్ధి చేసుకుంటే వెల్ అండ్ గుడ్, మంచిది. కానీ పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. పాడు చేసుకుంటే నష్టపోయేది మనమే. ఆయన అక్కడ అంటాడు, నా సరిహద్దును నువ్వు నన్ను ఆశీర్వదించి విశాలపరచు. చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమైంది మాట. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కొంచెం లోపలికి తీసుకెళ్తున్నాడు, వాక్యం లోపల. పేతురు, నీ ధోనిని కొంచెం ఎక్కడికి? ఒడ్డు మీదే ఉంచానులే, లోపలికి తీసుకుపో. లోపలికి తీసుకెళ్తే ఏం చేస్తావు ప్రభువా? అక్కడ ఉన్నాయి చేపలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నిన్ను కొంచెం లోపల తీసుకెళ్తున్నాడు. ఆయన అంటాడు, నా సరిహద్దును విశాలపరిచి. ఏం చేయాలట? విశాలపరచు. ఎప్పుడైతే ఆ మాట దేవుడిని అడిగాడో, దేవుడు తన సరిహద్దులను విశాలపరిచాడు. అంటే తన ఆర్థిక స్థితిని మార్చేశాడు, తన గృహాన్ని మార్చేశాడు, తన పరిస్థితులన్నిటినీ కూడా ఏం చేశాడంటే, ఇంతగా ఉన్న ఆస్తిని ఇంతగా చేశాడు. నీ జీతం 5,000, 6,000, 7,000, కానీ నీ జీతం 70,000 అవ్వాలని కోరికుంది. నీ 7,000 70,000 అవ్వాలంటే ఈరోజు ఒక సూత్రం చెబుతాడు దేవుడు నీకు. హల్లెలూయా అనట్లా? హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యెబెజు దగ్గర ఏమీ లేదు, కొంచెం ఉన్నది. నా సరిహద్దును విశాలపరుచన్నాడు. దేవుడట అతనిని తన సహోదరులందరిలో ఘనముగా చేశాడు. ఇంకా సహోదరులందరిలో ఎవరు రిచ్ మ్యాన్? యెబెజు.
హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో మీరు రిచ్ అవ్వాలా. అది గట్టిగా చేతులు ఎత్తాలి రా భయ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే కింద ఉన్నావు, మీ బంధువుల కంటే కింద ఉన్నావు, మీ స్నేహితుల కంటే కింద ఉన్నావు, మీ ఊరిలో కంటే కింద ఉన్నావు, మీ కాలనీ కంటే కింద ఉన్నావు. ఇప్పుడు నువ్వు వాళ్ళందరికంటే పైకి వెళ్ళిపోవాలి. అలా చేశాడు ఇక్కడ ఎబ్బేజుని దేవుడు. ఎలా చేశాడంటే తన సహోదరుల అందరికంటే ఘనము నొందిన వాడిగా ఉన్నాడట. ఒకప్పుడు నిందించారు, దూషించారు, అవమానించారు. వేదనకరుడా, దుఃఖకరుడా, నువ్వు పుట్టాక ఇల్లంతా నాశనమైందిరా అన్నారు. కానీ 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 తన జీవితం, తన స్థితి, తన పరిస్థితి, తన బ్రతుకు ఏమైందంటే మారిపోయింది. చెప్పండి, ఏమైంది? మారిపోయింది, మారిపోయింది, మారిపోయింది. ఎందుకు మారింది? ఏదో చేశాడు ఆయన. ఊరికెందుకు మారుస్తాడు? ఆయన అడిగిన విధానం ఏంటంటే, నా సరిహద్దును విశాలపరచు. ఒక వ్యక్తి సరిహద్దును దేవుడు విశాలపరచాలంటే దేవుడు ఆ వ్యక్తికి ఏం చెబుతున్నాడు చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, పౌలు 11వ వచనం నుండి కొరింథీ సంఘంతో మాట్లాడుతాడు. ఓ కొరింథీయులారా, ఓ కొరింథీయులారా, మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మీతో మాట్లాడుతా బాబే మొహమాటలు అక్కడ చెబుతున్నాను మీకు. నేను ఇక మొహమాట పడకుండా చెప్తున్నా, మీరేమని అనుకోండి. ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు దైవజనులు ఏమనుకుంటారంటే, ఇట్లా చెబితే ఏమైనా అనుకుంటారేమో అనుకుంటారు. అనుకుని వాక్యములో ఉన్న సారాన్ని మీ మనసులోకి రానివ్వరు, బాధపడతారేమో అని. కానీ దైవజనుడు ఆత్మ కలిగిన వాడు అరమర లేకుండా, అంటే మొహమాటం ఎక్కడ మాట్లాడాల, మొహమాటం ఉండకూడదు. రాజు దగ్గరికి వెళ్ళాడు ప్రవక్త, ఎవరైనా దావీదు దగ్గరికి. దావీదు తప్పు చేస్తే, సార్ మీరు ఇట్లా చేయటం కరెక్ట్గా సార్, ఏం సార్ మీరు ఇట్లా, మరి సార్ ఏం సార్ మీరు అనలే. ఒక కథ చెప్పి ఆ కథకు సారాంశం ఏంటో ఆయన్ని అడిగాక అంటాడు, అట్టివాడు ఏం చేయాలయా అన్నాడు. అట్టివాడు మరణమునకు పాత్రుడు అన్నాడు. వెంటనే ఆ ప్రవక్త ఏమనాలా, సార్ మరి మీరు అట్లా చేయకూడదు సార్ అనాలా. ఏమన్నాడు, వాడివి నీవే. అంటే దైవ ఆత్మ కలిగిన వాడు బోధించేటప్పుడు మొహమాటం లేకుండా బోధిస్తాడు. అప్పుడు మీ అందరికి మేమేమవుతాం? శత్రువులుగా మారిపోతాం. అయ్యగారు అట్టే అంటాడు, ఇప్పుడు ఇంజక్షన్ చేయాలా, జ్వరం వచ్చింది, వద్దు అని అంటున్నావు. డాక్టర్ ఏమంటాడే, ఏం కాదమ్మా, ఏం కాదు అంటాడు. నాకు వద్దంటే వద్దు, నొప్పి వస్తుంది అంటే, సర్లే ఇల్లు అన్నాడు అనుకో, నీ జ్వరము. డాక్టర్ ఏం చేస్తాడంటే, ఏం కాదు బిడ్డ, నొప్పి వస్తుంది అంకుల్, నొప్పి వచ్చింది నాన్న, ఏం కాదు, నొప్పి లేకుండా చేస్తా చూడు, నొప్పి లేకుండా చేస్తా. కూర్చుంటాడు. సురుక్కు మనగా అంటా, అయిపోయిందిరా అంటాడు. సురుక్కు మందా లేదా? సురుక్కు మనకపోతే నీ జ్వరము తగ్గదు. దైవజనుడు మాటలు మిమ్మల్ని సురుక్కు మనకపోతే మీ ఆశీర్వాదాలు మీ దగ్గరికి రావు. మీరు అనుకున్నా, మీరు మమ్మల్ని ఏమనుకున్నా, దేవుని సేవకులుగా మీకు చెప్పాల్సింది చెప్పేస్తాం. పౌలు అంటాడు, అరమర లేకుండా నేను చెబుతాను మీతో, మొహమాటం లేకుండా బోధిస్తున్నాను. బిడ్డలారా, ఏమిటట చూడు, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ, సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే, మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది, సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. ఇదిగో ఇది ఒక 100 కోట్ల రూపాయల మాట. చెప్పట్లే మీరు అల్లు అంటలా, 100 crores రూపాయలు కలిగిన మాట. ఏమంటున్నాడంటే, మీ హృదయములను మీరు ఏం చేయాలట? విశాలపరచుకోండి.
నీ హృదయం ఎలా ఉందంటే ఇలా ఉంది, ఇదిగో ఇలా ఉంది, నాకెళ్ళి చూడాలి, ఇలా ఉంది, ఇలా ఉంది. ఇలా ఉండద్దు. మీ హృదయం ఏవాలంటే ఇలా ఉండాలా. మీ హృదయం ఇలా ఉంటే మీరు ఇలాగే ఉంటారు. మీ హృదయం ఎప్పుడు విశాలపరచబడుతూ మీ ఆర్థిక పరిస్థితులు కూడా విశాలపరచబడతాయి. హల్లెలూయా. యెబ్బేజు జీవితంలో తన సరిహద్దులు విశాలపరచబడడానికి కారణం ఏంటంటే, యెబ్బేజు తన జీవితంలో తన జీవితాన్ని విశాలపరచడానికి, దేవుడు ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటంటే, యెబ్బేజు హృదయము కూడా విశాలంగా ఉంది. ఇంకా మీకు అర్థం కాలే, అందుకని మీరేం మాట్లాడలే. ఇప్పుడు అర్థమైంది. నా వైపే చూడాలి. ఇదేమిటి అనుకుంటున్నారా? ఇదేంటంటే పిసినిగొడుతనం. ఇదేంటంటే విశాలమైన మనస్సు. పౌలు అంటాడు 9వ అధ్యాయంలో, అదే కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి ఒక మంచి మాట, 5వ వచనంలో అంటాడు, కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక. ఇదిగో చెప్పండి ఎట్లా ఇవ్వకూడదు చెప్పండి, ఎట్లా ఇవ్వకూడదు అంటే అర్థం ఏంటంటే, పిసినితనముగా అంటే ఇట్లా దగ్గరగా. నువ్వు పిసినితనముగా ఇస్తే నీ జీవితంలో విశాలమైన దీవెన రాదు. నా వైపు మీరు చూడాలా. నువ్వెందుకు బ్లెస్ అవ్వలేకపోతున్నావు అంటే, నీ హృదయం విశాలంగా లేదు. అంటే నువ్వు ఇచ్చే విషయంలో విశాలంగా లేవు. నీ హృదయం ఎలా ఉందంటే పిసినిగొడుతనముగా ఉంది. నువ్వు ఇలా ఉండడాన్ని బట్టే మీరు దీవించబడట్లేదు. మీరు పిసినిగొడ్డితనముగా ఇవ్వద్దు. ఎవరికి? దేవునికి. నువ్వు ఎలా ఇస్తున్నావు? 10 రూపాయలు వేస్తున్నావు, 10 కోట్లు ఆశిస్తున్నావు. నువ్వేమో ఇచ్చేదేమో చిన్నగా ఉంది, నువ్వేమో విశాలమైన దాన్ని కోరుతున్నావు. నువ్వు విశాలమైన దాన్ని నువ్వు కోరాలంటే నీ హృదయంలో దేవునికి ఇచ్చేది కూడా విశాలంగానే ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే పౌలు అంటున్నాడు సంఘంతో, మీరు ఇచ్చే విషయంలో పిసినిగొట్టుతనముగా ఇవ్వద్దు, లోభితనముగా ఇవ్వద్దు. దేవునికి ఇచ్చేటప్పుడు మనము విశాలమైన హృదయముతో, మంచి మనసుతో మనం ఎప్పుడైతే దేవుని కొరకు ఇవ్వగలుగుతామో, దేవుడు నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? సనుక్కొని గొనుక్కొని, జేబులో 500 కాగితాలు ఇక్కడ దిట్టంగా ఉంటాయి, కానీ మనం 10 రూపాయలనే బడి తీస్తాం. నువ్వు 10 రూపాయలు తీసి నువ్వు దేవుడిని ఏమడుతున్నావు? ప్రభువా, నాకు ఒక 10 లక్షలు అవసరం ఉంది ప్రభువా అంటున్నా. నేనేమంటానంటే, సనుగు కొనక గొనగకుండా బాధపడకుండా అయిష్టానుసారంగా కాకుండా దేవునికి అట ఎలా ఇవ్వాలట? ఉత్సాహముగా ఇవ్వాలట. చెప్పండి, ఎలా ఇవ్వాలి? నువ్వు ఉత్సాహముగా ఇచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు నీ సరిహద్దులు ఏం చేస్తాడంటే విశాలపరుస్తాడు. హల్లెలూయా. కానీ మనం ఇంకా అక్కడే ఉన్నాం. ఎక్కడున్నా చెప్పండి, ఎక్కడున్నా? ఇరుకులోనే ఉన్నాం. అంటే ఎంత? నీ జీతం 5,000, ఎంత నీ సంపాదన 10,000, ఎంత నీ సంపాదన 20,000, ఎంత నీ సంపాదన 50,000, అక్కడే ఉండిపోయావు. ప్రభు ఏమనుకున్నాడంటే, మీ శాలరీని, మీ కష్టాన్ని, మీ దీవెనను విశాలపరచాలని కోరుతున్నాడు. అంటే ఎంతగా అంటే నువ్వు ఎంతగా అడుగుతావో అంతకంటే ఎక్కువగా. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, నా సరిహద్దులు విశాలపరచు. ఏమన్నాడు యెబ్బేజు? సరిహద్దులు. ఆయనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా భూమి ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా భూమి ఉంది. ప్రభువా, ఈ సరిహద్దు ఇటు పోవాలా, ఈడి భూమి కూడా నాకే రావాలా. ప్రభువా, ఈ ఇటు నుంచి ఈడి భూమి కూడా నాకే రావాలి.
ప్రభువా ఇటు నుంచి వీడి భూమి కూడా నాకు, ఇటు అటు అటు నలుదిక్కులకు పెంచని అడిగాడు. దేవుడు నలుదిక్కులకి పెంచేశాడు. ఈరోజు నీతో దేవుడు అదే చెబుతున్నాడు. మీ హృదయం ఎలా ఉండాలంటే విశాలపరచబడాల. అంటే దేవుని కొరకు నువ్వు ఇచ్చేది ఎలా ఉండాలంటే విశాలమైన కానుకై ఉండాల. 500 జేబులో ఉంటే 10 రూపాయలు తీయక, 5 లక్షల చేతిలో ఉంటే 500 రూపాయలు తీయక, దేవుని కొరకు నువ్వు ఏమి ప్రేరేపించబడ్డావో, నీ సరిహద్దు విశాలపరచబడాలని, నీ బిజినెస్ దీవించాలని, నీ వ్యాపారం దీవించబడాలని, నీ ఉద్యోగం దీవించబడాలని, నీ శాలరీ దీవించబడాలని ఆశపడ్డావో, విశాలపరచబడాలని కోరుకున్నప్పుడు నీ హృదయం కూడా వేసేటప్పుడు కానుక అది విశాలంగానే ఉండాలి. హల్లెలూయా. కొంతమంది బలవంతంగా వేస్తారు. అడిగాడు, ఇప్పుడు ఇవ్వకపోతే ఏమనుకుంటాడు. మేమేమనుకోం, నాదేం పోయింది, ఆ దారిద్రతలో వస్తాం. కానీ ప్రభు ఏమన్నాడంటే ఇవాళ ఆ దారిద్రత నుంచి నేను విడిపించి పంపాలంటున్నాడు. గట్టి చెప్పట్లేదు. లేదు 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 పాస్టర్ గారు, మేము ఆ దారిద్రాన్ని మోసుకొని ఊరూరు తిరుగుతా ఉన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయానండి. లేదు లేదు, నా సరిహద్దు ఈ రోజు నుంచి ఇటు నుంచి కొత్తగూడెం, ఇటు నుంచి కుంట, ఇటు నుంచి హైదరాబాద్, ఇటు నుంచి ఆ ఊరు ఈ ఊరు వెళ్ళిపోవాలని చెప్పండి. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంతమంది హల్లెలూయానండి. విశాలపరచబడాలి కోరిక అందరికీ ఉంది. నీ ఆస్తి విశాలపరచబడాలన్నా, నీ వ్యాపారం విశాలపరచబడాలన్నా, నీ ఉద్యోగం విశాలపరచబడాలన్నా ముందుగా ఏమవ్వాలంటే మీ హృదయాలు విశాలముగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయం. దేవుడు విశాలపరిస్తే అటెండర్ పోస్ట్ నుంచి అధికారిగా మారిపోతాం. హల్లెలూయానండి, హల్లెలూయా. దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయం దేవుని కొరకు విశాలంగా ఉందనుకో, దేవుడి కోసం ఏదైనా ఇవ్వాలరా అనేలా ఉందనుకో, నీ సరిహద్దులను దేవుడు ఏం చేస్తాడంటే విశాలపరుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఒక చిన్న కంపెనీలో, ఒక చిన్న షాపులో, ఒక చిన్న కంపెనీ, ఒక ఆఫీసులో ఒక చిన్న పనిగా వెళ్ళావనుకో, ఆ చిన్న పనిగా వెళ్ళిన నిన్ను దేవుడు దానికి నిన్ను యజమానుని చేస్తాడు. హల్లెలూయా. మీరు చూడండి, రూతు అనబడే ఒక వ్యక్తి ఒక పొలానికి కూలి పని చేసుకోవడానికి వెళ్ళింది. కానీ కొన్నాళ్ళ తర్వాత అదే పొలానికి ఏమైంది, ఆవిడ యజమానురాలైంది. హల్లెలూయా. ఎందుకని అంటే ఆవిడ హృదయం దేవుని సన్నిధిలో విశాలంగా కనబడుతుంది. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కొరకు చేసే విషయంలో, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని తలాంచినప్పుడు ఆవిడ హృదయం విశాలంగా కనబడింది. అందుకని తన స్థితిని దేవుడు మార్చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇదో చెబుతున్నాడు, మీ హృదయం దేవుని కొరకు విశాలంగా లేకపోతే మీ సరిహద్దులు విశాలపరచబడవు, మీ జీతాలు పెరగవు, మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు చూడరు. అందుకోసమే చెబుతున్నాను, నువ్వు ఇచ్చేటప్పుడు ఆ పిరికితనముగా, అదే పిసినితనముగా, లోపితనముగా దేవుని కొరకు ఎప్పుడు ఇవ్వకూడదు. మీరు కానుకేస్తే ఆ కానుక డబ్బాలో వచ్చే కానుక ఏంటంటే అన్ని 10 రూపాయలే. నువ్వు 10 రూపాయలు వేసి 10 లక్షలు అడుగుతున్నావు. నువ్వెన్ని 10లన్నా వెయ్యి, ఎన్ని సంవత్సరాలన్నా ఈ పరిచర్య భక్తి చెయ్యి, నీ సరిహద్దు విశాలపరచబడదు. సమస్య లేదు. నీ సరిహద్దు విశాలపరచబడాలి అనుకున్నప్పుడు, నీ ఫినాన్షియల్ స్టేటస్ని దేవుడు మార్చేయాలరా అనుకున్నప్పుడు, నువ్వు దేవుని కొరకు ఇచ్చేది కూడా అలాగనే ఉండాలా. ఎప్పుడైతే అలా దేవుని కొరకు ఇవ్వగలుగుతావో, ఆయన అంటున్నాడు 9వ అధ్యాయము 7వ వచనం చూద్దామా మరొకసారి. అక్కడే కొరింథీయులకు రాసిన కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. నాకెళ్ళి చూడండి బాబు, నా వైపు చూడండి. అమ్మా, పొలాలు ఎంతమంది కొన్నాయి మీకు? పొలాలు ఎంతమంది కొన్నాయి? ఓకే, దేవుని స్తోత్రం. మీ పొలాలను దేవుడు ఆశీర్వదించును గాక. సరే, పొలాల్లో ఉన్నా లేకపోయినా పొలం పని తెలుసు కదా మీకు. మనం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు పొలం ఉందనుకోండి. అబ్రహాం గారు ఒక 4 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉందనుకోండి. 4 ఎకరాలు 5 ఎకరాల భూమిలో నాటు వేయాలనుకున్నప్పుడు మనం ఎన్ని ఒడ్లను తీసుకొని వెళ్తాం? వరిమడి, నారుమడి వేయటానికి సుమారు
ఎన్ని 50 కిలోలు అంతే కదా. అంటే ఒక అరమూట అనుకోండి, అట్టంటే అందరికి అర్థమైంది. ఒక చిన్న మూట, ఇంత మూట తీసుకెళ్తున్నావు. ఇంత మూట తీసుకెళ్ళినప్పుడు ఎన్ని ఎకరాలకు వస్తుంది? 5 ఎకరాలకు వేసుకునే పంట వస్తుంది. నువ్వు తీసుకెళ్ళింది ఎంత? అరమూటే. మరి అరమూట తీసుకెళ్ళినప్పుడు తిరిగి మనకు అరమూటే రావాలి కదా, కానీ అరమూట రావట్లే, 5 ఎకరాల పంట వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అరమూటే నువ్వు విత్తావు, 5 ఎకరాలకు వచ్చింది. అలాగనే అరమూట కాకుండా మూట బస్తాలో తీసుకొని వెళ్ళి ఇత్తావనుకో, ఎన్ని ఎకరాలు వస్తుంది? 10 ఎకరాలు వస్తుంది. కానీ మీరేం చేస్తున్నారంటే గిద్దెడు తీసుకొచ్చి 10 ఎకరాల పంటను ఆశిస్తున్నారు. మీరేమో గిద్దెడే వేస్తున్నారు, 10 ఎకరాల పంట కావాలని అడుగుతున్నావు. 10 ఎకరాల పంట రాటలా, నువ్వు గిద్దెడి ఇచ్చినప్పుడు గిద్దెడికి తగ్గ పంటే వచ్చింది. అదే అంటున్నాడు పౌలు, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే కోస్తాడు, అత్యధికముగా విత్తువాడు అత్యధికమైన సమృద్ధి అయిన పంటను కోస్తాడు. ఈ 2024లో నీ ఆర్థిక స్థితి మారాలంటే, నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే, నీ అప్పులు కాడి విరిగిపోవాలంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే సమృద్ధిగా విత్తగలిగేలా రావాలి. చెప్పండి హల్లెలూయానండి. హల్లెలూయా. 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు కాదు. నువ్వు ఎంత అడుగుతున్నావు? నువ్వెంత అడుగుతున్నావు? ఏ ఇల్లు కట్టాలనుకుంటున్నావు? నువ్వు చెప్పమ్మా, ఏ ఇల్లు కట్టాలనుకుంటున్నావు? వరలక్ష్మి, రేకులు తీసి డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకుంటా. రేకులు తీసి డబుల్ బెడ్రూమ్ ఎంత అవుతుందమ్మా తెలీదా? డబుల్ బెడ్రూమ్ కనీసం ఒక 30 లక్షలు అవుతుంది కదా. అవుదా బాబు? 30 లక్షలు అవుతుంది. మేస్త్రులు ఎవరు లేరా? చెప్పండి. తిమోతి గారు చెప్పండి. ఓ 30 లక్షలన్నా డబుల్ బెడ్రూమ్. 30 లక్షల రూపాయలు నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు 300 విత్తితే నీకు 30,000 వస్తాయి. 30,000 కూడా రా, 3,000 వస్తాయి. నీకు 30 లక్షల రూపాయలు ఇల్లు కావాలన్నప్పుడు నువ్వెంత దేవుని కొరకు విత్తగలగాలి చెప్పు? 30 లక్షలు అన్నప్పుడు 3 లక్షలు. నువ్వేమో 30 లక్షలు అడిగి 330 రూపాయల కానుకేసి వెళ్తున్నావు. అందుకని నీ ఆర్థిక స్థితి మారడం లే. నీ హృదయం విశాలపరచబడినప్పుడు నువ్విచ్చే కానుక కూడా విశాలంగానే దేవుని కొరకు ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నీ ఫైనాన్షియల్ పరిస్థితులు ఎందుకు మారడం లేదంటే ఇదేనట కారణం. జాన్ వెస్లీ అని ఒక బాబు ఉంటాడు మన దగ్గర. వాళ్ళ దగ్గర భార్య భర్తల దగ్గర 2 లక్షలు ఉన్నాయట. నాకు చెప్పాడు తర్వాత, ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత చెప్పాడు. 2 లక్షలే ఉన్నాయట. ఇల్లు కట్టాలనుకున్నాడట. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ బాబు చర్చికి వస్తాను నూతన దినాలు వెళ్తే, పాపం ఆ ఇల్లు ఎలా ఉందంటే ఒక రేకు, ఆ రేకు చుట్టూరు ఒక పరద, ఒకటే చిన్న పరదా కట్టుంది. అక్కడే మంచం, అక్కడే స్టవ్, అక్కడే పడుకోవడం, అక్కడే తినటం పిల్లలు. అది చూసి నేను చెల్లించిపోయా, నాకు ఏడుపు వచ్చేసి. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా ఈ స్థితిని మార్చయా అని అడిగాను. నా కుమారుడి స్థితిని మార్చు అని అడిగాను. ప్రభు అన్నాడు, నేను మారుస్తాను. మరి మార్చాలంటే ఆయన హృదయం కూడా విశాలంగా ఉండాలి కదా, ఆయనకి ఇవ్వాలంటే. ఆ తర్వాత దేవుడు ఆయనకి 2 లక్షలు ఇస్తే వాళ్ళిద్దరు అనుకున్నారు, 2 లక్షలతో మనం స్థలం కొనలేము, స్థలం లేదు, ఇల్లు కట్టలేము. కానీ ఒక పని చేద్దాం, దేవుని కొరకు 1 లక్ష రూపాయలు ఇచ్చేద్దాం. దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. మనకు ఒక ఇల్లు ఇస్తాడో ఇవ్వడో. మరి డాడీ చెబుతుంటారు వాక్యంలో, ఎన్నో అద్భుతాలు ఆయన జీవితంలో నేను చూస్తున్న ప్రక్క నుండి చూద్దామని 1 లక్ష రూపాయలు కానుక డబ్బులు వేసాడు. అప్పుడే ఆ కానుక డబ్బా కొత్తగా పెట్టాను, పెద్ద డబ్బా హాలేలు అన్నాడు. నాకు 1 లక్ష రూపాయలు అవసరమైంది. అప్పుడే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా నాకు 1 లక్ష కావాలి తండ్రి, సహాయం చేయి ప్రభువా. ఆదివారం ఆరాధన,
మా సంఘంలో 1,00,000 రూపాయలు వచ్చే పరిస్థితి లేవయ్యా, ప్రభువా సహాయం చేయ్యా అని ఏడుస్తున్నా. అందరూ వెళ్ళిపోయారు. ఆదివారం అయిపోయింది. సాయంత్రం 6:30 7 గంటలప్పుడు సరే కానుకలు ఏమైనా వచ్చి నేను చూద్దామని పైకి వచ్చాను. వస్తూ మా పాపని, ఈ పాప అప్పుడు చిన్న పాప, నాన్న ఒకసారి ఆ కీ ఓపెన్ చేసి ఏమైనా ఉంటే పట్టరా నాన్న అన్న. ఆవిడ లాక్ తీసి, డాడీ ఏంటన్నా, డబ్బులు కట్టలు ఉన్నాయి అంది. ఊరికో నాన్న, మన దగ్గర కట్టలు వేసేవాడు వాడు. లేదు డాడీ రండి, చూస్తే 1,00,000 రూపాయలండి. ఏం చేస్తాను అనవే, చెప్పవే, ఎప్పుడన్నా 1,00,000 రూపాయలు రాగానే ఏం చేసావు? సంతోషంగా లేవా? ఎగరలేదా? డ్యాన్స్ చేసేవే లేదా? నేను కూడా డ్యాన్స్ చేశా, నిజంగా రియల్. ఇప్పుడు ఏం కానీ వేసా. ఓ గంతులు వేసి ఆనందంతో కుబ్బిలు తప్పిపోయి, ప్రభువానికి స్తోత్రం, నా అవసరం తెచ్చి ఎవరు వేశారు? నేను అనుకుంటా, అబ్రహం గారు వేసి ఉంటారా? మరి మన ఎక్స్పెక్టేషన్ అబ్రహం గారి మీదకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏలియా గారు ఉన్నారు, పాలవంశం నుంచి వచ్చే నాన్నగారు. ఏలియా గారు వేసి ఉంటారు, జేమ్స్ గారు వేసి ఉంటారు, ఎవరు వేసి ఉంటారు? కాను, అంత కాను. నేను ఎంతసేపటికి వీళ్ళని ఆలోచిస్తున్నా. చాలా రోజులు మేము కూడా అనుకున్నాం, ఎవరు వేశారు ప్రభువా అని. ఒక 2 సంవత్సరాల తర్వాత నేను అడగంగా ఎప్పుడో సందర్భం వస్తే ఒక మాట చెప్పాడు. ఎప్పుడు చెప్పాడంటే, డాడీ నేను 1,00,000 రూపాయలు కానుకేశాను, ఆ 1,00,000 తర్వాత 11 సెంట్లు స్థలము, ఇవాళ ఉంటున్న ఇల్లు సుమారుగా 11 సెంట్లు స్థలం, రోడ్డు ప్రక్కన సెంటు 2 లక్షలు తక్కువ లేదు. అక్కడ కనీసం ఎంత కాదనుకో 2-3 లక్షలు తక్కువ లేదు. 11 రెళ్ళు 22, హల్లెలూయానండి. స్థలం 22 లక్షలు, ఇల్లు ఒక 30 లక్షలు. ఎంత అయిందమ్మా? ఎంత ఇచ్చిండమ్మా? దేవుని స్తోత్రం చెప్పమ్మా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని కొరకు మనం ఇచ్చినప్పుడు, దేవుని కొరకు మనం విశాలమైన హృదయంతో ఇచ్చినప్పుడు, ఎలాంటి హృదయంతో ఇవ్వాలి? విశాలమైన హృదయంతో ఇచ్చినప్పుడు దేవుడిని సరిహద్దులను కూడా విశాలపరుస్తాడు. నువ్వు పిసినిగొడ్డుతనంగా ఇవ్వు, నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి రా, నువ్వు అదే స్థితిలో ఉంటావు. నీ స్థితి మారదు, నీ బ్రతుకు మారదు, నీ ఆర్థిక స్థితి మారదు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ని దేవుడు మార్చలేడు. ఆయన మార్చాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మార్చాలని స్థలానికి వచ్చాడు. ఆయన మార్చాలంటే నీ హృదయము కూడా ఎలా ఉండాలంటే విశాలముగా దేవుని కొరకు ఉండాలా. దేవుని స్తోత్రం చెప్పండి. 9వ అదే అధ్యాయములో 8వ వచనంలో కూడా ఒక మంచి మాట చెబుతాడు. చూడు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు. బలవంతముగా ఇవ్వద్దు అసలు. ఎవరు ఇవ్వండి అమ్మా అని పాషగారు అన్నాడు అనొద్దు. దేవుడు దాన్ని తీసుకోడు. నువ్విచ్చే కానుక హృదయపూర్తిగా ఉండాలి. చెప్పండి, హృదయపూర్తిగా విశాలమైన హృదయంతో ఇవ్వాలి. నా ప్రభువుకి నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలరా, ఇది విశాలమైన హృదయం, ఇంకా ఎక్కువ ఇవ్వాలరా. అప్పుడు నువ్వు ఎప్పుడైతే విశాలమైన మనసుతో వస్తావో నీ ఆర్థిక స్థితిని దేవుడు విశాలపరుస్తూ ఉంటాడు. నీకు తెలియకుండా నీ జీతం పెరుగుతూ ఉంటుంది. ఇంకొక ఆవిడ చెప్పింది ఎవరో సాక్ష్యం, నా జీతం 8,000. మేము మా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మా అమ్మాయి అనేదా గుర్తురాలి ఆమెకి. ఆమె ఒకసారి అసలు యేసయ్యకి చూద్దాం, మన స్థితి ఏమైనా దేవుడు మారుస్తాడు. ఎంత ఇచ్చిందట? 4,000 వస్తే 400 ఇచ్చిందట. 4,000కి 400 ఇస్తే ఆమె 8,000 జీతం 9,000 అయింది. దేవుని స్తోత్రం. దేవుడికి హృదయం పులకరించిపోయి ఉంటుంది. అరే 4,000లో 400 ఇచ్చింది అమ్మాయి, అంత నమ్మకంగా ఇచ్చిందిరా. చూద్దాం, 9,000 ఇద్దాం, ఒక 1,000 పెంచుదాం. 1,000 పెంచినప్పుడు 9,000 ఎంత రావాలా? ఎంత రావాలా? దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ఆవిడ 9,000 ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు చూస్తాడు, ఏం చేస్తుందో చూద్దాం. దేవుడు ఎప్పుడట శోధించడు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.
ప్రభా నన్ను ఎందుకంటే శోధించను అయ్యా అనొద్దు. శోధించడు, ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. 9,000 ఇచ్చాడుగా, నెక్స్ట్ మంత్ కవర్లో చూస్తాడు యేసయ్య 900 వస్తున్నాయా రావట్లేదా అని. 900 వస్తున్నాయి అనుకున్నప్పుడు దేవుడు 10,000 చేస్తాడు. 10,000లో 1,100 వస్తున్నాయి అనుకున్నప్పుడు 15,000 చేస్తాడు. 15,000లో 1,500 వస్తున్నాయి అనుకున్నప్పుడు 2,000 చేస్తాడు. దీనినే 30 60 100 ఫలింపజేయడం అంటే. హల్లెలూయా. మీరేమైపోయారంటే 30 ఆగిపోయారు. కారణం ఏంటంటే అక్కడే ఉన్నారు, మీరు అక్కడే ఇస్తున్నారు. 30,000 వచ్చిన 300, 3 లక్షలు వచ్చిన 300, 3 కోట్లు వచ్చిన 300. నేను ప్రభు సేవకుడికి చెబుతున్నా, నువ్వు పిసిని కొడుతానంగా కాక హృదయం విశాలపరచబడి దేవుని కొరకు నువ్వు ఇవ్వగలిగితే నీ ఆర్థిక స్థితిని దేవుడు విశాలపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు నాకు చెప్పమన్నాడు ఈ సందేశం ఈరోజు. ఎందుకు ఈ సందేశం అడిగా? వాళ్ళు అబోధీపమని ఎడుతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మార్చాలి, వాళ్ళ అప్పుల బాధ పోవాలి, వాళ్ళ సమస్యలు పోవాలి, వాళ్ళని నేను ఆశీర్వదించి పంపాలనుకుంటున్నాను. హల్లెలూయా. అనారోగ్యం ఉన్న అకౌంట్లో 5 లక్షలు ఉన్నాయి అనుకో, అసలు నిద్ర పట్టిద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఆర్థిక స్థితిని ఈరోజు మార్చాలనుకుంటున్నాడు. ఇక నువ్వు 2024లో అప్పు చేయకూడదుగా. కానుకయ్యడానికి జేబులో చేయి పెడితే ఇంత తగలాల. యేసయ్య కోసం చేద్దాం వెళ్ళిపోవాలి. సాయంత్రం నేను మా పిల్లలు అమ్మగారు కూర్చొని 6-7 గంటల బట్టలు లెక్కేయడానికి. ఆమెనబ్బా తెల్లారు లెక్కేసాం మొన్న 10 కాగితాలు, నాలుగు లెక్క పెట్టాను. దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు దేవుని కొరకు ఇచ్చే విషయంలో మన హృదయం ఎలా ఉండాలంటే విశాలంగా. పిసిని కొడుతనం ఉండకూడదు, కురస మనసు ఉండకూడదు. ఆవిడ దగ్గర కొంచెమే ఉంది, ఆవిడ దగ్గర కొంచెమే ఉంది. కానీ ప్రభువుకి ఇవ్వడంలో ఆమె హృదయం మాత్రం విశాలంగా ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు దేవుడు. చాలా మంది ఉన్నారు దేశంలో, ఆ దేశంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నా దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మాయి రా అన్నాడు. ఏంటి ప్రభు? నేను ఒక ఆయన్ని పంపిస్తా, ఆయనకు భోజనం పెట్టాడు. సరే ప్రభువా. ఆయన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏ బాబు ఏం చేస్తున్నావు? ఇలా కాలం ఎండిపోయింది, కాకులు రావటం లేదు, వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తున్నాడు. ఎవరైనా ప్రభు అన్నాడు, ఇక్కడ ఇక చాలు బాబు, ఇక్కడ చాలు, నేను నిన్ను వేరే ఊరు పంపిస్తాను వెళ్ళి అన్నాడు. బాబు ఇక్కడ నువ్వు చాలుగా. దేవుడు అప్పుడప్పుడు చెబుతుంటాడు, జాగ్రత్త, ఇక్కడ చాలు, నువ్వు వేరే చోటకెళ్ళు, నిన్ను పోషించడానికి ఒక ఆవిడని సిద్ధపరిచాను. ఆయన వెళ్ళిపోయాడు అంతే. సేవకుడు దేవుని మాట వింటాడు అంతే. మరి అక్కడ ఏంటి ప్రభు, ఇక్కడ మరి నాన్ వెజ్ వచ్చింది, అక్కడ ఉంటుందా అనలే. ఎక్కడే ప్రభు? సారిపోక ఏదో ఒకటి వెళ్ళి అన్నాడు. అల్లెలేనండి వచ్చాడు. ఆడికి వచ్చేసరికి ఆవిడే పుల్లలు ఏరుకుంటుంది. మా ప్రభువా ఆమె నేను సిద్ధపరిచేది ఆమె దగ్గర ఏముండదు ప్రభువా. ఆమె చూస్తే ఎట్టుంది, అసలు కారుకి ఇచ్చేది అలాగుందా? ప్రభు అన్నాడు, ఆమె దగ్గర కొంచెమే ఉంది కానీ ఆమె హృదయం విశాలమైనది. బా అవునా? నువ్వు అడుగు చూడు, ఇస్తదేవదా అని. అమ్మా ఏంటయ్యా, నాకు కొంచెం దాహంగా ఉన్నాయి, కొద్ది నీరు అన్నాడు. కొద్దిగా ఇచ్చింది. అట్లనే కొంచెం ఒక రొట్టె తీసుకురా అన్నాడు. అయ్యా నా దగ్గరే ఎక్కువ లేదు, 2 అప్పములే అవుతాయి, కానీ నువ్వు అడిగావుగా
ఇస్తలేను. బా చెప్పండి హల్లెలూయానండి. ఒక అద్భుతమైన మాట చెప్తాడు మీకు, హల్లెలూయానండి. ఇచ్చాడు, ఇచ్చింది ఆవిడ, తీసుకొచ్చి తిన్నది, తిన్నాడు. ఇలా ఎప్పుడైతే సేవకుడు అడిగాడు తీసుకొచ్చి ఇచ్చింది, తిన్నాడు. మీరు గమనిస్తే 3.5 సంవత్సరాల ఆ దేశంలో పంటలు లేవట, ఎవరికి పంట పండలేదట, ఇంట్లో భోజనం లేవట. మీరు గమనించండి, ఆవిడ హృదయం కొంచెముగానే ఉన్నది, ఆమె దగ్గర కొంచెముగా ఉన్నది. ఎప్పుడైతే దేవుని కొరకు ఆవిడ విశాలమైన హృదయం కలిగి దేవుని కొరకు ఇచ్చిందో, 3.5 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడండి, విశాలమైన పరలోకపు ద్వారములు తెరిచాడు. మీరు చూడండి, దేశంలో పరిస్థితులన్నీ మూయబడితే దేవుడు పరలోకపు స్థలాన్ని, ఆశీర్వాదాలని విశాలపరిచాడు. పరలోకం అందరూ అప్పులు తిండి లేక చచ్చిపోతుంటే ఈమె ఏం చేస్తాను తెలుసా, ఒక రొట్టె అయిపోయిందిగా, సాయంత్రం ఇంకా నాకు లేదులే అనుకుంటుంది. దైవజనుడు ముందుకు వచ్చి నీరసంగా నిలబడింది. ఆయన అన్నాడు, సాయంత్రం భోజనం పెట్టలేదు ఏంటి అన్నాడు. పొద్దున అయిపోయిందిగా అంది. పిచ్చి మొహం దాన్ని వెళ్ళి తీస్తారా ఉంది అన్నాడు. లేదయ్యా వెళ్ళి చేయబెట్టు పో అన్నాడు. లేదయ్యా నేను పొద్దున్న 2 తీసుకొచ్చిన ఇట్టా నువ్వు వెళ్ళా, నేను చెబుతున్నాగా పో అన్నాడు. అటు పెట్టింది, లోపలికి చేయబోవాలనుకుంది, కానీ పిండి పైన తగులుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆవిడికి ఎందుకు 3.5 సంవత్సరాల కష్టకాలమైనా కూడా దేవుడు ఇన్ని సంవత్సరాలు పోషించాడంటే, దేవునికి ఇచ్చే హృదయం ఆవిడది కూడా ఇంతగా విశాలంగా ఉంది. హల్లెలూయా అండి. దేవుడు నీ జీవితంలో కూడా ఈ సంవత్సరం అంతా పోషించాలనుకున్నాడు. నీ 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 శాలరీని విశాలపరచాలనుకుంటున్నాడు, నీ ఆదాయాన్ని విశాలపరచాలనుకుంటున్నాడు, నీ నీ దీవెనని విశాలపరచాలనుకుంటున్నాడు. నీ కొరకు దేవుడు పరలోకపు తలుపులే తెరవబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను తీయగా మూయేవాడు ఎవడును లేడు, నేను మూస్తే తీసేవాడు కూడా ఎవడు లేడు. దేవుడే మూసాడు ఒక తలుపు, నీకు బ్లెస్సింగ్స్ లేకుండా మీరు ఇంట్లో అందరూ వెళ్ళి నెట్టినా ఆ తలుపు తెరవబడదు. దేవుడు నీ కొరకు తెరిచాడనుకో, నీ శత్రువు వచ్చి వాటిని మూయాలన్నా వాడు మూయలేడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ హృదయం విశాలముగా దేవుని కొరకు ఇవ్వాలని ఆశ కలిగినప్పుడు నీ ఆర్థిక స్థితిని కూడా దేవుడు విశాలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో విశాలమైన హృదయం కలిగి ఉండాల. నేను 5 రూపాయలు ఇస్తా 10 రూపాయలు ఇస్తా అన్నట్లుగా కాకూడదు. విశాలమైన మనస్సుతో ఇవ్వాలి దేవునికి ఇచ్చాడు. దేవుడికే కదా ఇచ్చేది, ఎంతైనా ఇచ్చేద్దాం అనేటట్టు ఉన్నప్పుడు దేవుడు కనుక కూడా ఎంతైనా ఇవ్వాలి ఈవిడికి కూడా అనుకుంటాడు. హల్లెలూయా అండి, హల్లెలూయా. పిసినిగొట్టితనం ఇవ్వద్దు. దేవుడి దినములో మీ ఆర్థిక స్థితిగతులను మార్చడానికి కదులుతూ ఉన్నాడు. నాతో ఆయన అదే మాట్లాడాడు. నేను రాత్రి కాలమంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని స్థలానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్పాడు, షేమేలో రాంద్రే కేమేకి. నీ ఆర్థిక స్థితిగతులను దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అలా మారాలనుకున్నప్పుడు, నీ సరిహద్దులు విశాలపరచబడాలనుకున్నప్పుడు నీ హృదయం దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఎలా ఉండాలట, విశాలంగా. అంటే కొరతగా ఉండకూడదు, పిసినిగొడితనంగా ఉండకూడదు, లోభితనంగా ఉండకూడదు. దేవుని దగ్గర నువ్వు 10 లక్షలు ఆశించినప్పుడు దానికి తగ్గ మనసు నీకు కూడా ఉండాలి. 1 కోటి రూపాయలు ఆశించినప్పుడు దానికి తగ్గ హృదయం నీకు కూడా ఉండాలి. నీవేమో హృదయం అంతా చిన్నగా ఉంచుకొని దేవునినేమో విశాలమైనది కావాలని అడుగుతున్నావు, అందుకని దేవుడు నీకు ఇవ్వడం లేదు. ఈరోజు నీతో దేవుడు చెబుతున్నాడు,
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిగతులను దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులను దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఆర్థిక పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చడానికి ఈ స్థలానికి వచ్చి కదులుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ఆవిడ దగ్గర ఉన్నది 2 రొట్టెలు, కానీ 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 దేవుడు ఒకటి అడిగినప్పుడు ఒకటి ఇచ్చేసింది. అలా ఇవ్వగలిగిందంటే తనకెంత మంచి హృదయం, తనదెంత విశాలమైన హృదయం, తనదెంత పెద్ద మంచి మనస్సు. అందును బట్టే ఆవిడ అన్ని సంవత్సరాలు కరువు వచ్చినా ఆవిడ పోషించగలిగాడు. ఈరోజు కరువు వచ్చిన దేశంలో, ప్రపంచమంతా కరోనా వచ్చి లాక్డౌన్లో అయిపోయిన, కరోనా వచ్చిన అసలు ఎక్కడికి మళ్ళీ కాదు కొన్ని ఇంట్లో ఉంచినా నువ్వు 3.5 కాదు 33.5 సంవత్సరాలు బ్రతకగలుగుతావు. హల్లెలూయా. దేశంలో అందరూ కరోనా వచ్చినప్పుడు, లాక్డౌన్ అయినప్పుడు పాస్టర్లు అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, అన్నా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. చర్చి క్లోజ్ అయిపోయింది, గేట్ క్లోజ్ చేసాం. మందిరం 6 నెలలు ఆరాధన జరగలే. దగ్గరగా ప్రభువుని అన్నాను, ప్రభువా 6 నెలల దాకా దాదాపుకి మరి లాక్డౌన్ ఎప్పుడు తీస్తారో తెలియదు, పరిస్థితులు తెరమరగా. ఇంట్లో డబ్బులు ఎంత ఉన్నాయని చూస్తే ₹1,00,000 ఉన్నాయి. హోరా వాషాక కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. 1,00,000 ఉన్నాయి, మనం ఇంకేముంది, అన్ని సరుకులు తెచ్చుకొని తింటే 4 నెలలు 5 నెలలు తినేస్తావులే, ఏం కాదులే అని ప్రభు అన్నాడు. ఆ ₹1,00,000 తీసుకుని వెళ్ళి లేని వాళ్ళకి భోజనం పెట్టుకో అన్నాడు. నేను కూడా వీకిలాగే, ఇది నాతో దేవుడు మాట్లాడుతుంది, అట్లా ప్రేరేపించబడుతున్నాను అనుకుంటే లే అని పడుకున్నా. మళ్ళీ వచ్చి నీకే చెప్పేది అట్ట అనిపిస్తుంటుందిలే. నిజం, నువ్వు కూడా అట్ట అనుకుంటావు కదా, మీరు అట్ట అనుకుంటారు కదా, నీతోనే చెబుతున్నాను, అట్ట అనిపించిందిలే అన్నాడు. ఉదయాన్నే లేచి మమ్మీతో అన్నాను, నాతో దేవుడు ఇలా అన్నాడబ్బా రాత్రి అంటే. అవునా, మరి అయితే తీసుకుని వెళ్దామంట. మరి మనకి అన్నా, పిల్లలు మనం, చర్చి లేదంటే ఆయన చూసుకుంటాడు, ఇచ్చేద్దాం. ₹1,00,000 తీసుకుని వెళ్ళి రైస్ బ్యాగులు, సరుకులు అన్నీ కొని ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఒక 100 కుటుంబాలకి ఇచ్చామండి. హల్లెలూయానండి. రిటర్న్లో మా పెద్ద పాప, డాడీ ఎండగా ఉంది, ఐస్ క్రీమ్ కావాలంది. పరిస్థితికి ఇదే, డబ్బులు లేవు, ఇంట్లో డబ్బులు లేవు. బిడ్డా డబ్బులు లేవురా, ఇంక లేవు, పర్వాలే ఏమనుకో మాకంటే, సర్లే డాడీ అన్నది. ఇంటికి వచ్చేసాం, ప్రార్థన చేసుకున్నాం. లాక్డౌన్, చర్చి క్లోజ్. ఎలా బ్రతకాలి, ఏం చేయాలి? విశ్వాసంతో ఇచ్చేసాంగా, ఇంకా దేవుని వైపు చూస్తున్నాం. ప్రభా నువ్వు ఇవ్వమన్నావు, ఇచ్చేసామని. ఆశ్చర్యం ఏంటి తెలుసా, మొట్టమొదట రూతు నాకు అమ్మాయి ఉంటుంది, గేట్ కాడికి వచ్చి డాడీ ఇక్కడ ఒక్కటి పెట్టి వెళ్తున్నాను కానుక తీసుకోండి డాడీ. నేను వెళ్ళి గేట్ కాడికి వెళ్ళి కానుక తీసుకుని వచ్చా. ఆ కష్ట దినంలో 3,000 పెట్టిందండి. ఇక చూడండి, ఒక్కొక్కరు మన సంఘస్థులే, మీరే రావడం, గేట్ కాడి రావడం, కానుకిచ్చి వెళ్ళిపోవడం. 6 నెలలు అసలు 23 సంవత్సరాల పరిచర్యలో తినని తిండి తిన్నాను అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. తినగా కరోనా అయిపోయే టైం కల్లా నా ఇంట్లో నేను ఇచ్చిన దానికి 5 రెట్లు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్న, ప్రభువా నా దగ్గర ఇంకొక 2-3 లక్షలు ఉన్నా ఇచ్చేద్దును కదా, నాకు ఇప్పుడు కనీసం ఇంకా 3-4 రెట్లు వచ్చేది. ఇవ్వగలిగే మనస్సు, హృదయం నీకు ఉన్నప్పుడు దేవుడు కూడా నీకు అలాగే ఇస్తాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని కొరకు ఇచ్చే విషయంలో నువ్వు ఎప్పుడు కూడా పిసినుగుట్టుతనము చేయకు. దేవుడు నిన్ను బ్లెస్ చేయడు. నీ ఆర్థిక స్థితిని దేవుడు మార్చాలి ఈ సంవత్సరం. నీ ఆర్థిక పరిస్థితులు మారాలి ఈ సంవత్సరం. అలా మారాలంటే నువ్వు దేవుని కొరకు విశాలమైన
హృదయం కలిగి ఉండాలి. అదే అంటాడు కొరింథీయులకు రాస్తూ, మాకు మీ ఎడల విశాలమైన హృదయం ఉన్నది, కానీ మా కొరకు మీకు లేకుండా పోయింది. కొరింథీ సంగమా, మీ హృదయాలు విశాలపరచబడితే మీ జీవితాలు కూడా విశాలమైన ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడని చెబుతున్నాడు. చూసావా, 3.5 సంవత్సరాలు పోషించబడ్డది, కరువు కాలంలో దీవించబడ్డది. అంతేకాదు, ఆ బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. దేవుడు అడిగాడు, ఇక్కడ ఎవరి దగ్గర ఆహారం ఉందా అని అడిగినప్పుడు, అక్కడ మా దగ్గర ఎవరి దగ్గర లేదు అని, ఎందుకంటే తెచ్చింది మొత్తం తినేశారు. కానీ బాబట తెచ్చిన దాన్ని తినకుండా దేవుని మాటలు తింటా కూర్చున్నాడు. హల్లెలూయా. ఆ బాబు అడిగాడు, అంకుల్ నా దగ్గర 1 రొట్టెలు ఉన్నాయి అంకుల్, యేసయ్య అడుగుతున్నారు, ఇవ్వండి అంకుల్ అన్నాడు. వాడికి ఎంత మంచి హృదయం, ఎంత విశాలమైన హృదయం, ఎంత మంచి మనస్సు. అందుకనే వాడిచ్చిన కానుకను తీసుకున్నాడు యేసయ్య. ఆహారాన్ని ఆయన విరిచి వడ్డించాడు. అందరూ తిన్నారు, వెళ్ళిపోయారు. తిన్న తర్వాత వెళ్ళిపోతే యేసయ్య అన్నాడు, ఆ పడిపోయిన ముక్కలను ఎత్తండ్రు అంటే ఎత్తారట. ఎత్తితే ఎన్ని గంపలు ఉన్నాయి చెప్పండి, ఎన్ని గంపలు ఉన్నాయి? ఇప్పుడు మీకు లాజిక్ చెబుతా. 12 గంపలు ఉన్నాయి. యేసయ్య అన్నాడు, మరి ఏం చేద్దాం వీటిని అన్నాడు. అటు ఇటు చూస్తే అందరూ వెళ్ళిపోతున్నారు, ఆ పిల్లడు మాత్రం అక్కడే ఉన్నాడు. యేసయ్య అన్నాడు, ఎందుకురా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, బాక్స్ ఇచ్చాగా అంకుల్, బాక్స్ మీ దగ్గర ఉందన్నాడు. ఆ బాక్సులు ఇచ్చినట్టున్నాడు. ఇట్రా అన్నాడు, ఆ బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్తో పాటు 12 గంపలు పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి చెప్పరే. బాక్స్ ఇచ్చాడు, ఆ బాక్స్తో పాటు 12 గంపలు తీసుకెళ్ళరా నువ్వే అన్నాడు. నాకెందుకు యేసు డాడీ అన్నాడు. అంటే ఇచ్చింది నువ్వేరా, నేను ఇచ్చింది కొన్నేగా యేసయ్య అంటే, నువ్వు కొన్ని ఇచ్చింది కూడా నేను తీసుకెళ్ళరా అన్నాడు. హల్లెలూయా అనండి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు దేవుడికి ఏమిస్తావో దేవుడు నీకు అలా ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆర్థిక స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఈరోజు దేవుని కొరకును విశాలమైన హృదయం కలిగి ఉంటే దేవుడు కూడా నీ సరిహద్దులను ఏం చేస్తాడట, విశాలపరుస్తాడు. నీ ఆర్థిక స్థితులు మారిపోతాయి. అర్ధ రూపాయి ఏరుకొని ఇంట్లో దాచుకున్నా నేను. మా పెద్ద పాప వాటిని ఒకరోజు నాకు తెలియకుండానే అక్కడ జామకాయ బండి వస్తుంటే కొనడానికి తీసుకుంది. అది తీసుకొని నిలబడింది పట్టుకొని. నేను కోప్పడి కొట్టేశాను, అది తీయొద్దలా అంటే. 50 పైసలు కూడా లేని పరిస్థితులు అన్నమాట ఇంట్లో. అలాంటి స్థితి నుంచి దేవుడు ఏం చేశాడంటే, కోట్లాది రూపాయలను కలిగి కృపలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఈ చేతులతో లక్షలు కోట్ల రూపాయలను దేవుని కొరకు ఖర్చు పెట్టేలా దేవుడు చేశాడు. హల్లెలూయానండి. దాని ఒకటే కారణం, మన హృదయం దేవుని కొరకు ఎలా ఉండాలి, విశాలం. నీ దగ్గర కష్టమైన ఇబ్బందిగా ఉన్న దేవుని సేవ అనగానే ఇచ్చే మనసు నీకు ఉండాలా. చెప్పండి, ఇచ్చే మనసు నీకుంటే నేను దేవుడి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ మనసు నీలోకి రావాలి. ఈరోజు అదే చెబుతున్నాడు దేవుడు. ఆ హృదయం నీలోనికి రావాలి. అదొచ్చిన రోజు నీ సరిహద్దులు ఏమవుతాయంటే విశాలపరచబడతాయి. నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే మీరు దేవుని కొరకు ఇచ్చే విషయంలో విశాలమైన మనస్సు కలిగి ఉండాలి, విశాలమైన హృదయం కలిగి ఉండాలి. ఇచ్చే విషయంలో పిసినిగుట్టుతనంగా, బలవంతముగా, లేకపోతే లోపితనంగా దేవుని కొరకు ఇవ్వకండి. అలా ఇస్తే నీ ఆర్థిక స్థితిని దేవుడు మార్చలేడు. మీ ఆర్థిక స్థితిని దేవుడు మార్చాలంటే, నీ కుటుంబ పరిస్థితులు ఈ సంవత్సరం మారాలంటే, నువ్వు ఇతరులకు అప్పు ఇచ్చేవాడుగా ఉండాలంటే, ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎలా ఉండాలంటే విశాలమైన హృదయం. దేవుడు అడుగుతున్నాడు, నీ సరిహద్దుని విశాలపరచాలా? అవునయ్యా, నా కొరకు నీ హృదయాన్ని విశాలపరచు. నాకు ఇచ్చే విషయంలో నీ హృదయం విశాలంగా ఉంటే నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మలాకి 4:5 అంటున్నాడు, నాకు ఇచ్చి నన్ను మీరు శోధించండి. మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే
ఇవ్వకుండా శోధిస్తాం. ఇచ్చి శోధించు, ఇచ్చి అడుగు, ఇచ్చి ఆయన్ని అడుగు. ఈరోజు నీ దేవుడు నీ జీవితంలో నీ మీద ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు. ఒకవేళ నీ హృదయం ఎలా ఉంది? దేవుని కొరకు విశాలంగా లేదా? పిసినిగొడితనంగా ఉన్నావా? లోభితనంగా ఉన్నావా? అయితే ప్రభువా, నా హృదయం కూడా విశాలపరచబడాలి. నీ కొరకు నేను ఇవ్వలేకపోయాను. నీ కొరకు ఇచ్చే మనసు నాకు ఇవ్వు. ఈ రోజు నుంచి నీ కొరకు నేను కూడా ఇచ్చే హృదయం నాకు ఇవ్వయ్యా. నా పరిస్థితులు మార్చను, నా స్థితిగతులను మార్చుని అడుగు, నా జీవితాన్ని మార్చుని అడుగు. ఈ దారిద్రతలో నేను ఉండను, ఈ బీదరికంలో నేను ఉండను, ఈ అవమానకరమైన జీవితంలో నేను ఉండకూడదయ్యా. ఎబ్బేజు సరిహద్దులు విశాలపరిచినట్లు నా సరిహద్దులు విశాలపరచయ్యా. నా తోటి వారిలో, నా సహోదరి సహోదరులలో, నా కుటుంబీకులలో నన్ను ఘనమైన వాడిగా చేయయ్యా. ఎందుకు ఇలా ఇప్పటి వరకు జరగలేదు? నాతో సూటిగా నేరుగా నా దగ్గరకు వచ్చి నాయన అరమర లేకుండా మాట్లాడావు, మొహమాటం లేకుండా మాట్లాడావు. అవును ప్రభువా, నా లోపాన్ని నాకు సరిచేసావు, తెలియచేసావు. నా మనసు ఎలా ఉందో చూసి నువ్వు నాతో మాట్లాడావు. నిజమే, నేను పిసినితనంగా ఉన్నాను, లోభితనంగా ఉన్నాను, నీ కొరకు ఇచ్చే హృదయంగా లేను నేను. అందుకని నా జీవితం అంత కొరత, అందుకని నా బ్రతుకంత కొరత, నా హృదయంలో పిసినితనం ఉంది. కనుకని నా సరిహద్దులు విశాలపరచబట్టలేదయ్యా. అవును, ఎంతకాలం ఈ బీదరికం, ఎంతకాలం ఈ దారిద్రత, ఇది మొదలుకొని నా హృదయాన్ని కూడా విశాలపరుచుకుంటా. నీకిచ్చే క్రమంలో, నీకిచ్చే విషయంలో, నీ పని చేసే విషయంలో, నీ పరిచర్య చేసే విషయంలో నా హృదయాన్ని విశాలపరుస్తాను. నీ కొరకు ఏది ఇవ్వాలని ఇచ్చేస్తాను. నా హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని జరిగించకుండా వెనక్కి వెళ్ళను ప్రభువా. ఇదిగో నీ కొరకు నేను ముందుకు వస్తున్నా. నా హృదయం విశాలపరచబడింది. ఈరోజు నా ఆర్థిక స్థితిని విశాలపరచు, నా జీతాన్ని పెంచు, నా వ్యాపారాన్ని పెంచు, నా ఉద్యోగం ప్రమోషన్స్, నా అప్పులను తీర్చు. నాకు సహాయం చేయి. నీకు ఇవ్వకుండా నేను ఇప్పటి వరకు నిన్ను శోధించాను, నీకు ఇవ్వకుండా నేను ఇప్పటి వరకు అడిగాను. ఈరోజు నిన్నిచ్చి, నీకిచ్చి నిన్ను శోధిస్తాను, నీకిచ్చి నిన్ను అడుగుతాను. అవునయ్యా, ఎబ్బేసి అడుగుతున్నాడు. ఎంతకాలం ఈ దారిద్రత అయ్యా, ఎంతకాలం ఈ బీదరికమయ్యా, ఎంతకాలం ఈ అవమానాలయ్యా. నా సరిహద్దును విశాలపరచడగా అతడు మనము చేసిన దాన్ని అప్పుడే ఆయనకు అందించావు, అప్పుడే ఆయనకు అందించావు, అప్పుడే ఆయనకు అనుగ్రహించావు. నాకు కూడా చెయ్యి. ఈరోజు నీకు ఇచ్చే వ్యక్తిగా మారుతాను, నీకు ఇచ్చే కుటుంబంగా నేను ఉంటాను. మోకరించు, ఎక్కడున్నావో అక్కడ మోకరించు. ఒక తీర్మానం చేద్దాం. ఫైనాన్షియల్గా మిరాకల్ జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. మీ అకౌంట్స్లోనికి దేవుని సొమ్ముని క్రెడిట్ చేయబోతున్నాడు. నేను చెబుతున్నాను, మొబైల్స్ని చెక్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు, ఒక అద్భుతం చేస్తున్నాడు. నేను మీ అకౌంట్లోనికి డబ్బు క్రెడిట్ అవ్వడం నేను చూస్తున్నాను. మీరు నిర్ణయించిన దాని ప్రకారం, మీరు ఇవ్వబోయే దాన్ని బట్టి దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు చేసే భక్తిని, ప్రార్థన, మనస్సును బట్టి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక తీర్మానంలో వద్దాం. ఈరోజు నీ ఆర్థిక స్థితి మారాలా, నీ ఆర్థిక పరిస్థితులు మారాలా, నీ వ్యక్తిగత జీవితం మారాలా, నీ భక్తి జీవితం మారాలా. ఎంతకాలం ఇంకా దీన బతుకులో, ఎంతకాలం ఇంకా దీన స్థితిలో ఉంటావు? అదొక శాపం. ఆ శాపాన్ని విరవమని అడుగు, ఆ శాపాన్ని తీసేయమని అడుగు, ఆ శాపాన్ని మార్చమని అడుగు, ఆ శాపపు కాడిని తొలగించమని అడుగు. దేవా, నా ఆర్థిక స్థితిని మార్చయ్యా. చాలా సంవత్సరాల నుంచి బీదరికంలో ఉన్నానయ్యా. చాలా చిన్న పని చేసుకుంటున్నాను, చిన్న వ్యాపారం ప్రభువా, చిన్న జీతం ప్రభువా. నా స్థితిని మార్చయ్యా. నీకు ఇచ్చే విషయంలో నేను బిగబట్టాను, బలవంతంగా ఇచ్చాను, పిసినిగొడుతనంగా ఇచ్చాను. అందుకని నా స్థితి మారలేదు, అందుకని నా పరిస్థితులన్నీ ఇంకెలాగనే ఉన్నాయి. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. పౌలు అంటున్నాడు, మీ హృదయములను విశాలపరచుకోండి, విశాలపరచుకోండి. దేవుడు మీ సరిహద్దులు విశాలపరచబోతున్నాడని. ఈరోజు ఎంతమంది నేను నా హృదయాన్ని దేవుని కొరకు ఇచ్చే విషయంలో, పనిచేసే విషయంలో విశాలపరచుకుంటానని
తీర్మానం చేసుకున్నారో వారు మాత్రమే లేచి నిలబడండి. వారు మాత్రమే లేచి నిలబడాలా. ప్రభు నిన్ను చూస్తున్నాడు, ప్రభు నిన్ను తాకబోతున్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మనందరం ప్రార్థనలో ఉందాం. మీ కొరకు నేను దైవజనులు ప్రార్థన చేయబోతున్నాం. అయ్యా, నిజమే, మీకు ఇచ్చే విషయంలో నా హృదయం విశాలంగా లేదయ్యా. నీ కొరకు పనిచేసే విషయంలో నా హృదయం విశాలంగా లేదయ్యా. అందుకోసమే నా సరిహద్దులు కూడా అలాగే ఉండిపోయాయి. నా సరిహద్దులు అలాగనే ఆగిపోయాయి. ఎక్కడ వేశాను అక్కడే ఆగిపోయాయి. నిజమే ప్రభువా, ఎందుకు నేను బ్లెస్ అవ్వలేదు, ఎందుకు నేను దీవించబడలేదు, ఎందుకు నేను ఆశీర్వదించబడలేదు. ఈరోజు నాతో మాట్లాడేవయ్యా. నిజమే, నీకు ఇచ్చే విషయంలో వెనక్కి వెళ్ళిపోయాను. నీ పరిచర్య కొరకు ఇచ్చే విషయంలో వెనక్కి వెళ్ళిపోయాను. నీ దైవజనుడికి ఇచ్చే విషయంలో వెనక్కి వెళ్ళిపోయాను. అందుకని ప్రభువా, నా స్థితి మారడం లేదు. అందుకని చిల్లర బ్రతుకులోనే ఉన్నానా? ఈ చిల్లర పనుల్లోనే నేను జీవిస్తున్నానా? నా స్థితిని మార్చయ్యా, నా బ్రతుకుని మార్చయ్యా. ఒక విశాలమైన జీవితంలోకి తీసుకురా. ఒక విశాలమైన జీతాన్ని దేవా నాకు ఇవ్వు. ఒక విశాలమైన సంపాదన నాకు ఇవ్వు. ఈ స్థితి నుంచి మార్చయ్యా. ఇక మీదట ఈ పాత స్థితి నాకు ఉండకూడదు. నా స్థితిని మార్చు, నా బ్రతుకుని మార్చు, నా జీవితాన్ని మార్చు. నోరు తెరిచి అడుగు దేవుణ్ణి, అడుగు దేవుణ్ణి. ఇంకా నీ స్థితిలో ఉంటావా? అడుగు దేవుణ్ణి, అడుగు ఎబ్బేసులాగా, అడుగు ఎబ్బేసులా మర్రపెట్టు. విశాలపరచబడాలని ఆశ ఉంది. దేవుడు నిన్ను దర్శించే సమయం ఇది. దేవుడు నీ సరిహద్దులు విశాలపరచడానికి దేవుడు పూనుకున్న సమయం ఇది. ఇప్పుడు నువ్వు మౌనమవ్వద్దు. దేవుని సన్నిధానంలో నోరు తెరుస్తావా? అడుగు దేవా, నా సరిహద్దులు విశాలపరచు. ఆర్థికమైన అయ్యా నేను సరిహద్దులు తెరువు నా కోసమని అడుగు. నా ఉద్యోగాల్లో నా సరిహద్దులను విశాలపరచయ్యా. నా హృదయాన్ని నీకు ఇవ్వడం కోసం విశాలపరచుకుంటున్నాను దేవా. అయ్యా, నా సరిహద్దులు కూడా నువ్వు విశాలపరచు నాయనా. ఈ అప్పులతో నేను తాళలేకపోతున్నానయ్యా. ఎంతకాలమయ్యా, ఎన్ని సంవత్సరాలయ్యా ఈ కొదవుతోనే బ్రతుకుతున్నానయ్యా. ఈ కొరతలోనే బ్రతుకుతున్నానయ్యా. ఈ ఇరుకులోనే బ్రతుకుతున్నానయ్యా. నేను ఈ సంవత్సరం ఆ బ్రతుకు నాకొద్దు. ఈ ఇరుకు పరిస్థితులు నాకొద్దు. దేవా, నా సరిహద్దులను విశాలపరిచయ్యా. నా జీతాన్ని పెంచయ్యా, నా సాలరీస్ పెంచయ్యా, సంపాదన పెంచయ్యా. సంపాదన పెరగాలి ప్రభువా. నా ఆశీర్వాదం పెరగాలి ప్రభువా. నా ఆశీర్వాదం పెరగాలి. నోరు తెరిచి అడుగు. నా దీవెన పెరగాలి ప్రభువా. నా దీవెన పెరగాలయ్యా. పరలోకాన్ని తెరవండి నా మీదకు. నా కోసం ఆర్థిక ద్వారం తెరవయ్యా. ఆకాశవాకులు విప్పునైనా. రహస్య స్థలములో దాచబడిన ధర్మం నాకు పంపయ్యా. పంపండి ప్రభా. అడగాలి. నోరు తెరిచి అడగాల. ఎంతకాలం అప్పులయ్యా. వారు కూడా తీర్మానం చేయి. ఎంత మంచి దేవుడు నీ దేవుడు. నీ సరిహద్దులు విశాలపరచడానికి నీ మధ్య కదులుతున్నాడు. ఈ రోజున ఈ అవకాశం ఉపయోగించుకున్నాను. నోరు తెరిచిన ప్రార్థన నీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. మౌనం కొండతో దయచేసి నీ స్థితిని మార్చడానికి నీ దేవుడు కదులుతున్నాడు. నీ సరిహద్దులు విశాలపరచడానికి నీ దేవుడు అందుకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ రోజున ఎంతో దూరం నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఈ స్థలం 100 కిలోమీటర్లు దాటుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇక్కడికి నీ సరిహద్దులు విశాలపరచడానికి స్థలానికి దేవుడిని తీసుకొని వచ్చాడు. దేవుడిని కృపను గ్రహించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ రోజు నీతోనే అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నా సరిహద్దులను విశాలపరచుడాని అని అడుగు. నా హృదయాన్ని నీ కోసం విశాలపరచుకుంటున్నా. నీకు ఇవ్వడానికి నా హృదయాన్ని విశాలపరుస్తున్నా. ఇప్పటి వరకు పిసిరితనంగా ఇచ్చాను, ఇప్పటి వరకు సన్నుకొండ నీకు ఇచ్చాను దేవా. నేను ఉత్సాహంగా నీ కోసం నేను ఇవ్వలేకపోయానయ్యా. అందుకనే ప్రభు నాకు ఈ దరిద్రత ఏమో డాడీ, అందుకేమో నాకు కొరత ఏమో డాడీ, అందుకనేమో ఎప్పుడు డాడీ నాయనా నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా.
తండ్రి, ఈరోజు నాతో నేను మాట్లాడావు ప్రభువా. ఈరోజు నీకు ఇవ్వడం కోసం నా హృదయాన్ని విషయాలు పరుచుకుంటున్నానయ్యా. నా సరిహద్దుల విషయాలు పరిచయ్యా, నా శాలరీస్ పెంచయ్యా, నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచయ్యా. అయ్యా, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఈ కప్పు కాడి శాపం కొట్టివేయ్యా. అప్పిచ్చే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నన్ను సమృద్ధితో దీవించయ్యా. నువ్వు దీవిస్తేనే దీవించబడతానయ్యా. నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడతానయ్యా. నన్ను ఆశీర్వదించు డాడీ, నన్ను దీవించు డాడీ, నన్ను సమృద్ధితో పంపు డాడీ. ఇక నా కుటుంబంలో కొరతలు వద్దయ్యా, ఇక అప్పులు వద్దయ్యా. ఈ భారం నాలోంచి తొలగించయ్యా. నువ్వు అడిగితే దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు, మన మనవి ఆలకించే దేవుడు. ఎబ్బేసి అదే అడుగుతున్నాడు డాడీ, 2 చేతులు పైకెత్తి. ఎంతకాలం ఈ కయ్యా, ఎంతకాలం ఈ పరిస్థితులు అయ్యా. ఎబ్బేసి మనవి ఆలకించాడు దేవుడు. ఎబ్బేజు సరిహద్దుల విషయాలు పరిచాడు. ఎబ్బేజు సరిహద్దుల విషయాలు పరిచిన దేవుడు సజీవుడిగా ఉన్నాడు. ఈ రోజు నీ సరిహద్దులు కూడా విషయాలు పరచడానికి ఆయన కదులుతున్నాడు. ఈ రోజు నీ మధ్యకు వచ్చాడు ఆయన. అందుకు నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు. నోరు తెరిచిన వారి సరిహద్దుల విషయాలు పరచబడిపోతున్నాయి. ఎవరు చేతులు పైకెత్తారో వారి చేతులు దేవుడు తాకుతూ ఉన్నాడు. నీ చేతుల్లోనికి పరలోకపు ధనమును దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. పరలోకపు ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాడు. నీ ఆర్థిక స్థితిని దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఇదిగో శాసమైన చేతులని దేవుడు తాకుతూ ఉన్నాడు. ఈ చేతులు దీవెనకరంగా మారబోతున్నాయి. ఈ చేతులు ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. నీ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తున్నాడు. రైట్ నౌ మీ మీద శాపము కొట్టివేయబడుతుంది. మీ మీద శాపము కొట్టివేయబడుతుంది. ఆర్థిక ద్వారాలు తెరవబడుతున్నాయి, తెరవబడుతున్నాయి. మీ సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి. యేసు నామములో అద్భుతం జరుగునుగాక, 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 జరుగునుగాక. శాపపు కాడి విరగొట్టునుగాక, శాపపు కాడి విరిగిపోవునుగాక. ఇప్పటి వరకు ఆర్థిక ద్వారాలు మూయబడ్డాయేమో ఆ ద్వారాలు తెరుస్తున్నాను యేసునామ. తెరవబడునుగా కేసునామ, ఓపెనవునుగా కేసునామ. నూతన మార్గాలు తెరవబడునుగాక. ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ అవునుగాక. ఉద్యోగాల డోర్స్ ఓపెన్ అవునుగాక. ఇప్పుడే మీరే అప్పు ఇచ్చేవారుగా మారిపోవునుగాక. ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు పొందుకోనుగాక. వివాహాలు లేని వారు వివాహాలు జరుగునుగాక. వ్యాపారాలు చేయవారు వ్యాపారాలు వృద్ధి చెందునుగాక. ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చునుగాక. శాలరీ ఇంక్రీజ్ అవునుగాక. డబల్ 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 శాలరీ వస్తునుగాక. మీ చేతి పనులు దేవుడు దీవిస్తున్నాడు. మీ ఉద్యోగాలు దేవుడు దీవిస్తున్నాడు. మీ భూమిని దేవుడు దీవిస్తున్నాడు. దీవిస్తున్నాడు యేసునామములో, దీవిస్తున్నాడు యేసునామములో. ఇది మొదలుకొని నిశ్చయముగా నిశ్చయముగా మీ సరిహద్దులు యేసు నామములో విశాలపరచబడునుగాక. ఓ రాబా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నా తండ్రి నాయనా, ఈరోజు ఈ దైవ సేవకు నిలువబెట్టుకొని ఎంతో శక్తివంతమైన వాక్యాన్ని మీరు అందించినందుకు వందనాలు నాయనా. ఈ వాక్యాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో వారందరినీ మీరు ఆర్థికంగా మీరు బ్లెస్ చేసినందుకు వందనాలు. అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎబ్బేజు మనవి ఆలకించి ఎబ్బేజు సరిహద్దుల విశాలపరిచిన గొప్ప దేవుడా, ఈ రోజున ప్రతి వారి మనవి ఆలకించి ప్రతి వారి సరిహద్దులు విశాలపరిచినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. శారీరక బలహీనతలు, రుగ్మతల నుంచి కూడా నజరేయుడైన యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. నడినెత్తి మొదలుకు నరి కాలి వరకు ఎట్టి వ్యాధులు వారి శరీరంలో ఏలుబడి చేస్తున్నా యేసు క్రీస్తు నామములో వ్యాధులన్నీ కూడా తొలగిపోవునుగాక. సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక.
తండ్రి కుటుంబ సమస్యలు యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాక. తండ్రి నాయన బిడ్డల వలన కలిగిన సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాక. బిడ్డల జీవితంలో మంచి మంచి భాగస్వాముల వరకు అనుగ్రహించబడుతురు గాక. తండ్రి గర్భఫలం లేని బిడ్డల గర్భాలు ఓపెన్ అగునుగాక యేసు నామములో. చక్కని బిడ్డల వారు పొందుకొందురు గాక. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు అనుగ్రహించబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మికంగా నాయన ఎవరైనా కృంగిపోయి పడిపోయిన స్థితిలో నాయన ఉండినట్లయితే యేసుక్రీస్తు నామములో వారు ఆత్మలో వృద్ధి అగుదురుగాక, ఆత్మలో ఉజ్జీవపరచబడుదురుగాక. తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అన్ని రకాల బ్లెస్సింగ్స్ నాయన బిడ్డలకు నువ్వు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామము పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.